నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్రంగా అటాక్స్ చేస్తుంది. నిజంగా అక్కడ ఇతర దేశాలకు సంబంధించిన ఏదైతే షిప్స్ ఉన్నాయో వాటిపైన అటాక్స్ చేసి అక్కడ ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఆ యుద్ధ వాతావరణం పైన ఒక ప్రెజర్ తీసుకురావాలని చెప్పేసి ఈ హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్రంగా బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్స్ చేస్తుంది. అయితే రీసెంట్ గా హర్మోజ్ జలసంధి దగ్గర థాయిలాండ్ కి సంబంధించిన ఒక షిప్ పైన బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది. ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ షిప్ పేరు వచ్చేసి మయూరి నారి అనే ఒక షిప్. ఇది థాయిలాండ్ కి సంబంధించింది. అయితే ప్రీషియస్ పీసీఎల్ షిప్పింగ్ సంస్థ ఏదైతే ఉందో దీనిపైన వెంటనే వాళ్ళు స్పందించారు. అయితే ఈ షిప్ యుఏఈ నుంచి ఖలీఫా పోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి హర్మోజ్ జలసంధి మీదుగా గుజరాత్ కి రావాలి, మన భారత్ కి రావాలి, కాందా పోర్ట్ కి. అయితే ఈ హర్మోజ్ జలసంధి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసి ఈ షిప్ పైన ఇరాన్ అటాక్ చేసింది. అయితే మిసైల్ అటాక్ అయినప్పుడు అందులో 23 మంది అయితే ఉన్నారు నేవీ ఆఫీసర్స్. అలాగే వీళ్ళందరూ కూడా థాయిలాండ్ కి సంబంధించిన పర్సన్స్. కొంతమంది తప్పించుకున్నారు, ముగ్గురు గల్లంత అయిపోయారంటూ కూడా చెప్తున్నారు. 20 మందిని ఉమాన్ నేవీ ఆఫీసర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని సేవ్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అలాగే గల్ఫ్ సముద్ర తీరంలో కమర్షియల్ షిప్స్ పైన ఈ రోజు అటాక్స్ జరిగాయి. 3 షిప్స్ పైన కూడా అటాక్ జరిగాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇరాన్ యుద్ధం ఆపాలని అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయమంటూ కూడా చెప్తుంది. ఒక పక్క ట్రంప్ శాంతి చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నామంటున్నా ఇరాన్ మాత్రం తన బాలిస్టిక్ మిసైల్స్ తోటి ఏదైతే ఈ ప్రపంచ దేశాలకు మొత్తం కూడా సరఫరా అయ్యే ఈ క్రూడ్ ఆయిల్ ఉంటాయో ఆ షిప్స్ ని అటాక్ చేసి అన్ని దేశాలపైన కూడా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రయత్నిస్తా. హర్మోజ్ జలసంధి వద్ద థాయిలాండ్ కు చెందిన కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. థాయిలాండ్ జెండాలు కలిగిన మయూరి నారి అనే కార్గో నౌక థాయిలాండ్ కు చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందింది. ఈ నౌక యుఏలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. హర్మోజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్ లోని కాండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే హర్మోజ్ జలసంధి వద్ద ఈ కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. ఈ నౌకపై క్షిపణులతో దాడులకి పాల్పడింది. దాంతో నౌక పూర్తిగా ధ్వంసమైంది. ముందు భాగం అయితే పూర్తిగా దెబ్బతింది. ఇక దాడుల సమయంలో ఈ కార్గో నౌకలో 23 మంది నావికులు ఉన్నారు. వీళ్ళంతా థాయిలాండ్ కు చెందిన వారే. వీరిలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ముగ్గురు గల్లంతయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఒమాన్ కు చెందిన నేవీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే వారందరినీ కూడా రక్షించి కసాబ్ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ నౌక వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇక క్షిపణుల దాటికి కార్గో నౌక భారీగా దెబ్బతిన్నట్లు రాయల్ థాయ్ నేవీ ప్రకటించింది. ఈ మేరకు నౌక చిత్రాలను విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు దాడి అయితే తామే చేసినట్లుగా ఏ గ్రూప్ కూడా ఒక ప్రకటన అయితే తెలియచేయలేదు. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వాళ్ళైతే దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అయితే ఒక ప్రకటన కూడా బయటకు విడుదల చేశారు. గల్ఫ్ తీరంలో ఈరోజు 3 కమర్షియల్స్ నౌకలపై దాడి జరిగిందని, అయితే అందులో థాయిలాండ్ కు చెందిన మయూరి నారి నౌక ఉందో లేదా అనే ఇంకా స్పష్టత ఇంకా రాలేదంటూ కూడా వాళ్ళు దీనిపైన రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే అంటే భారత్ పైన ఏదైనా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్న ఇరాన్. ఎందుకంటే రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన యుద్ధ నౌక విశాఖపట్నం పోర్ట్ కి రావడం జరిగింది. ఇదే యుద్ధం జరుగుతున్నప్పుడు విశాఖ పోర్ట్ నుంచి తమ దేశానికి తిరుగు ప్రయాణంలో యుఎస్ సబ్మెరైన్ తో వాళ్ళని అటాక్ చేశారు. సబ్మెరైన్ లో మిసైల్ లాంచ్ చేసి ఆ యుద్ధ నౌకను పూర్తిగా ధ్వంసం చేశారు. 70 మందికి పైగానే ఇరానియన్స్ అందులో చనిపోయారు. శ్రీలంక వాళ్ళు వెంటనే దానిపైన రెస్పాండ్ అయ్యి కొంతమందిని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే దీని వెనక భారత్ ఏమైనా ఉంది అనే అనుమానం ఇరాన్కు ఉందా? అందుకనే ఈరోజు భారత్ కి వస్తున్న ఈ పోర్ట్ పైన అటాక్ చేసిందా? ఈ కోణంలో ఇంకా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి భారత్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది.